హాయ్ డియర్ ఫ్రెండ్స్, ఐడిబిఐ నుంచి మరొక అడ్వర్టైజ్మెంట్ మీ ముందుకు తీసుకొచ్చాను. అడ్వర్టైజ్మెంట్ నెంబర్ 7/25/26. ఇది రిక్రూట్మెంట్ ఆఫ్ జూనియర్ అసిస్టెంట్ మేనేజర్ గ్రేడ్ O 2026-27. ఇక్కడ మీకు ఈ చూస్తారు. తర్వాత జూనియర్ అసిస్టెంట్ మేనేజర్. ఇక్కడ IDBI Bank Limited invites online applications for eligible candidates for the following vacancies. Candidates fulfilling requirements, eligibility criteria may apply online. ఆన్లైన్లో మీరు అప్లై చేసుకుంటే దానికి ఈ వెబ్సైట్ చూసి మీరు అప్లై చేయవలసి ఉంటుంది. డీటెయిల్స్ ఆఫ్ ది వ్యాకెన్సీస్ ఇక్కడ మొత్తం జోన్ వైజ్ ఇచ్చాడు. మీరు చూడండి, జోన్, స్టేట్ ఆర్ యూటీ, లాంగ్వేజ్, టెంటేటివ్ వేకెన్సీస్ ఇచ్చారు. ఇక్కడ చూడండి, అహ్మదాబాదు, బెంగళూరు, భోపాల్, చండీగఢ్, చెన్నై, ఢిల్లీ, గౌహతి. అలాగే ఇక్కడ చూడండి, మనకు తెలుగు వారికి సంబంధించి హైదరాబాద్ ఇచ్చాడు. హైదరాబాద్లో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ అండ్ తెలుగు, ఉర్దూ వాళ్ళకి ఇది టోటల్ 65 పోస్టులు వేకెన్సీస్ ఉన్నాయి. కాబట్టి ఇది ఒక మంచి అవకాశం. అంతేకాకుండా మనకు దగ్గరలో ఉన్న స్టేట్లు కూడా ఏంటంటే బెంగళూరు ఉంది. ఈ బెంగళూరులో 75 వేకెన్సీస్ ఉన్నాయి. అంతేకాకుండా చెన్నై ఉంది. ఈ చెన్నైలో 70 వేకెన్సీస్ ఉన్నాయి. తర్వాత కేరళకు వచ్చేటప్పటికి 55 వేకెన్సీస్ ఉన్నాయి. అలాగే ముంబై ఉంది. ముంబైలో 130 వేకెన్సీస్ ఉన్నాయి. ముంబైలో చాలా ఉన్నాయి. అలాగే పూణే ఉంది. పూణేలో కూడా 55 వేకెన్సీ. అట్లాగా టోటల్ 1100 వేకెన్సీస్ ఉన్నాయి ఇక్కడ మనకి. 1100 వేకెన్సీస్ అంటే చాలా మంచి గొప్ప అవకాశం అని చెప్పాలి. ఈ ఐడిబిఐ బ్యాంకు ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. ఈ ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఏం చేస్తుందంటే అన్ని ఇండస్ట్రీస్కి వీరు లోన్స్ ఇస్తూ ఉంటారు. చాలా హ్యూజ్ అమౌంట్ ఆఫ్ లోన్స్ ఇస్తూ ఉంటారు. కాబట్టి ఇది చాలా ప్రతిష్టాత్మకమైన బ్యాంక్ అనే చెప్పాలి. ఇది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా సంబంధించిన బ్యాంకే. ఇట్ ఈజ్ ఏ పబ్లిక్ సెక్టర్ బ్యాంక్. మీరు దీనికి చూసి మీరు వెంటనే చూడండి. దీని డీటెయిల్స్ రిజర్వేషన్లకు వచ్చేటప్పటికి జూనియర్ అసిస్టెంట్ మేనేజర్కి చూడండి, ఇక్కడ టోటల్గా అన్ని జోన్ వైజ్ అన్ని జోన్ ఇచ్చాడు. మొత్తం 16 జోన్స్ ఇచ్చాడు, 16 జోన్స్ ఇచ్చారు. ఇక్కడ మీరు చూస్తుంటే అన్రిజర్వ్డ్ ఇచ్చారు జోన్ వైజు. అలాగే SC ST వాళ్ళకి ఇచ్చారు. అలాగే టోటల్ వచ్చేటప్పటికి 1100 ఇక్కడ వేకెన్సీస్ ఇచ్చారు. అంతేకాకుండా PW వాళ్ళకు కూడా చాలా కోటా వాళ్ళు ఏర్పరిచారు. కాబట్టి ఇక్కడ మనం చూస్తుంటే చాలా మంచి వేకెన్సీస్ అవైలబిలిటీలో ఉన్నాయి. అంతేకాదు ఇక్కడ ఇంపార్టెంట్ ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారు, మీరు చూడండి. తర్వాత ఎలిజిబిలిటీ క్రైటీరియా వచ్చేటప్పటికి 1 మార్చ్కి ఎలిజిబిలిటీ క్రైటీరియా. దీన్ని చూడండి. కిందకు వచ్చిన తర్వాత ఇక్కడ పారామీటర్స్ వచ్చేటప్పటికి జూనియర్ అసిస్టెంట్ మేనేజర్ గ్రేడ్ Oకి ఏమైనా చదువు ఉండాలో చూడండి. ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ బ్యాచిలర్స్ డిగ్రీ విత్ మినిమం 60% చేసి ఉండాలి. SC ST వాళ్ళకైతే 55% మార్క్స్ వస్తే చాలు. అలాగే మినిమం 20 years ఉండాలి. యాజ్ అన్ March 1st 2026కి మ్యాక్సిమం 25 years. కాబట్టి ఇది మీరు అప్లై చేసుకోవచ్చు. చాలామందికి ఇది ఎలిజిబిలిటీ ఉంటుంది. తర్వాత ఇంకా కిందకు వచ్చేటప్పటికి కంప్యూటర్ లిటరసీ వచ్చి ఉండాలి. కంప్యూటర్ ప్రొఫిషియన్సీ వచ్చి ఉండాలి. ఇక్కడ మనకి కట్ ఆఫ్ డేట్స్ వచ్చేటప్పటికి March 1st కట్ ఆఫ్ డేట్ ఫర్ ఎలిజిబిలిటీ క్రైటీరియా. అంతేకాదు అడ్వర్టైజ్మెంట్ వచ్చిందేమో March 6th. ఇది లాస్ట్ డేట్ వచ్చేటప్పటికి 19th, March 19th క్లోజింగ్ డేటు. అంతేకాకుండా టెంటేటివ్ డేట్ ఆఫ్ టెస్ట్ ఎగ్జామ్ వచ్చేటప్పటికి 12th మార్నింగ్ సెషన్. మీరు ఇందాక అనుకున్నాం కదా, ఇందాక ఇంకొక IDBI వాళ్ళ అసిస్టెంట్ మేనేజర్ ఉద్యోగాలు చూసాం. వాళ్ళదేమో ఆఫ్టర్నూన్ సెషను, ఇదేమో మార్నింగ్ సెషన్గా వీళ్ళు పెడుతున్నారు. కాబట్టి ఒకే బ్యాంక్లో 2 అడ్వర్టైజ్మెంట్లు రిలీజ్ చేశారు. కాబట్టి ఆ 2ని కూడా మీరు ఒకదానికి ప్రిపేర్ అయితే 2 ఎగ్జామ్స్ కూడా
హ్యాపీగా రాసుకోవచ్చు. అంతేకాకుండా ఇక్కడ ఎమాల్మెంట్స్ ఉన్నాయి. ఇక్కడ మీరు చూడండి, ఆన్ గోయింగ్ ఎమాల్మెంట్స్ ఆన్ జాయినింగ్ ది బ్యాంక్ సర్వీస్ యాజ్ గ్రేడ్ ఓ కాంపన్సేషన్ ఆన్ కాస్ట్ టు కంపెనీ అంటే సిటీసీ basis would range between 6.14 lakhs to 6.5 lakhs per annum ఇది. అంతేకాకుండా యాన్యువల్ ఇంక్రిమెంట్స్ కూడా ఇయర్లీ యాన్యువల్ ఇంక్రిమెంట్స్ వస్తాయి బేస్డ్ ఆన్ ది పెర్ఫార్మెన్స్. ద అపాయింట్మెంట్ వుడ్ బి కవర్డ్ అండర్ ది ఐడిబిఐ బ్యాంక్ న్యూ పెన్షన్ స్కీమ్ ద్వారా ఇది ఉంటుంది. ఇందాక దానికి దీనికి ఇంతకుముందు అడ్వర్టైజ్మెంట్కి దీనికి కూడా రెండు ఒకేలానే ఉంటాయి. ఈ కెరీర్ ప్రాస్పెక్ట్స్ వచ్చేటప్పటికి on completion of 3 years of service on prescribed applicable dates as decided with bank. వీరికి నెక్స్ట్ క్యాడర్ ప్రమోషన్కి వెళ్ళాలంటే కనీసం 3 years వారికి కంప్లీట్ చేసి ఉండాలి. అంతేకాకుండా వీళ్ళకి ప్రొబేషన్ కూడా 1 year ప్రొబేషన్ ఉంటుంది. టర్మ్స్ అండ్ కండిషన్స్ వీళ్ళు ఇక్కడ ఇచ్చారు. సెలక్షన్ ప్రాసెస్ ఎలా చేయాలో ఇచ్చారు. ఆన్లైన్ టెస్ట్, డాక్యుమెంట్ వెరిఫికేషన్ అండ్ పర్సనల్ ఇంటర్వ్యూ అండ్ ప్రీ రిక్రూట్మెంట్ మెడికల్ టెస్ట్ కూడా ఒకటి పెడతారని చెప్పేసి అంటున్నారు. తర్వాత మీరు కిందకు వచ్చేటప్పుడు దీనికి ఎగ్జామ్ ప్యాటర్న్ కూడా చూడండి. లాజికల్ రీజనింగ్ నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ 60, అలాగే మ్యాక్సిమం ఆఫ్ 60, అలాగే టైము 40 minutes. తర్వాత ఇంగ్లీష్ లాంగ్వేజ్ 40 క్వశ్చన్స్, 40 marks, 20 minutes. అంటే ఒక్కొక్క ప్రశ్నకి 1/2 minute వరకు టైము వీళ్ళు ఇస్తున్నారు. ఒక ప్రశ్నకు 1 మార్క్ కింద వీళ్ళు అరేంజ్ చేశారు. క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్ అది కూడా 40, 25, అలాగే జనరల్ ఎకానమీ 60, 25. టోటల్ నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ 200, మ్యాక్సిమం మార్క్స్ 200, అలాగే టైం అలాటెడ్ ఫర్ ఈచ్ టెస్ట్ ఇన్ మినిట్స్ 120. అలాగే పెనాల్టీ ఫర్ రాంగ్ ఆన్సర్స్. ఈచ్ క్వశ్చన్ ఇక్కడ చూడండి, పెనాల్టీ ఫర్ రాంగ్ ఆన్సర్స్ ఉంది. ఫర్ ఈచ్ క్వశ్చన్ ఫర్ విచ్ ఏ రాంగ్ ఆన్సర్ హ్యాస్ బీన్ గివెన్ బై ది క్యాండిడేట్ 1/4 or 0.25 మార్క్స్ వెళ్ళగలుగుతాయి. పర్సనల్ ఇంటర్వ్యూ ఉంటుంది. తర్వాత మెడికల్ ఫిట్నెస్ ఉంటుంది. ఎలిజిబిలిటీ క్రైటీరియా నేషనాలిటీ ఇండియన్ సిటిజన్, అలాగే రిలాక్సేషన్ ఉంటుంది. SC ST వారికి 5 years ఏజ్లో రిలాక్సేషను, అదర్ బ్యాక్వర్డ్ వాళ్ళకి 3 years, అలాగే 10 years డిజబిలిటీ క్యాండిడేట్స్కి. తర్వాత ఏ విధంగా ఏ విధంగా అప్లై చేయాలో మనం ఇక్కడ రాశారు. బిఫోర్ అప్లయింగ్ చేసేటప్పుడు వాళ్ళు రిజిస్టర్ చేయించుకోవాలి. రిజిస్టర్ చేసుకుని స్కాన్ చేసుకున్న సర్టిఫికెట్స్ అన్నీ రెడీ పెట్టుకోవాలి. తర్వాత అప్లికేషన్ ప్రొసీజర్ ఎలా చేయాలో ఇక్కడ తెలియజేశాడు. అంతేకాకుండా ఇక్కడ క్యాండిడేట్స్ టు విజిట్ వెబ్సైట్ వెళ్ళిన తర్వాత టు ఓపెన్ ది లింక్ రిక్రూట్మెంట్ ఆఫ్ జూనియర్ అసిస్టెంట్ మేనేజర్ అండ్ దెన్ క్లిక్ ఆన్ ది ఆప్షన్ అప్లై ఆన్లైన్ అన్న దగ్గర మీరు అప్లై చేయాలి. తర్వాత దానికి ఫస్ట్ న్యూ రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. ఇలాగ ఎగ్జామ్ ఫీజు కూడా పే చేయవలసి ఉంటుంది. 250 rupees SC ST, 1050 అదర్ క్యాస్ట్స్. తర్వాత ఇంపార్టెంట్ ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారు. ఇది కంపల్సరీగా మీరు అందరూ చూడాలి. ఏజ్కి సంబంధించి, క్యాస్ట్ సర్టిఫికేట్కి సంబంధించి, వర్క్ ఎక్స్పీరియన్స్కి సంబంధించి, ఫోటో ఐడి గురించి ఇవన్నీ ఇచ్చారు. ఇక్కడ క్యాస్ట్ సర్టిఫికేట్ అథారిటీ ఎవరు ఇవ్వాలి ఏంటి ఇవన్నీ కూడా ఇచ్చారు. డిజబిలిటీ సర్టిఫికేట్ ఎవరు ఇవ్వాలి ఇవన్నీ మీరు చూసి కరెక్ట్గా పెడితేనే కానీ మీరు ఎగ్జామ్కి షార్ట్ లిస్ట్ అవ్వరు. అందుకని మీరు డాక్యుమెంటేషన్ పక్కా చేసుకోవాలి. డాక్యుమెంటేషన్ కరెక్ట్గా లేకపోతే మీకు ఆ ఎగ్జామ్కి వచ్చేది. ఇంకోటి గొప్ప విషయం ఏంటంటే ఇక్కడ ప్రీ ఎగ్జామినేషన్ ట్రైనింగ్ SC ST OBC PW వాళ్ళకి ఇచ్చారు కనుక ఆ కేటగిరీ వాళ్ళు ఇది ఉపయోగించుకుంటే చాలా బాగుంటుంది. ఈ ట్రైనింగ్ కూడా చాలా హెల్ప్ఫుల్గా ఉంటుంది. ఇది నేను కూడా చాలాసార్లు ఈ ట్రైనింగ్ తీసుకున్నాను. నేను ఎగ్జామ్స్ రాసినప్పుడు మీరు ఉపయోగించుకోండి. ఈ రిజర్వేషన్ ఉన్న వాళ్ళు కంపల్సరీగా హార్డ్ వర్క్ చేసి వారికి ఉన్న రిజర్వేషన్ని ఉపయోగించుకుంటే అది చాలా గొప్ప విషయం. ఎందుకంటే గవర్నమెంట్ వారికి రిజర్వేషన్లు సదుపాయాలు కల్పించారంటే వాళ్ళు ఇంకా
ఆ రిజర్వేషన్ ఉపయోగించుకుని ఆ తక్కువ మార్కులు సంపాదించుకోకపోతే చాలా ఆ, చాలా షేమ్గా ఉంటుంది. కాబట్టి గవర్నమెంట్ ఇచ్చిన దాన్ని మీరు ఉపయోగించుకోవాలంటే ఈ రిజర్వేషన్ కేటగిరీ వారు తప్పనిసరిగా కొంచెం హార్డ్ వర్క్ చేస్తే డెఫినెట్గా ఆ ఉద్యోగం దొరకడానికి ఆస్కారం ఉంటుంది. అంతేగాని నాకు రిజర్వేషన్ ఉంది, నాకు ఉద్యోగం రావట్లేదు అనుకుంటాం లేదు. అలాగే జనరల్ క్యాండిడేట్లు కూడా ఇక్కడ మీరు చూసినప్పుడు మనం ఫస్ట్లో చూసాం, జనరల్ క్యాండిడేట్స్కి చాలా వేకెన్సీస్ ఉన్నాయి, రిజర్వ్ క్యాండిడేట్కి ఓన్లీ 5%. ఆ 5% చూసుకుని చాలామంది నాకు ఉద్యోగం రాదేమని అనుకుంటున్నారు. కాబట్టి వారికి ఉన్నది 5 అయితే జనరల్ క్యాండిడేట్ వాడుకున్నది 95 వేకెన్సీస్. కాబట్టి నా 5 గురించి చూసుకుని మీరు మాకు రాదు అనుకోకుండా 95 చూసుకుని కంపల్సరీగా 95 వస్తుందని చెప్పేసి మీరు ప్లాన్ చేసుకుంటే మంచిది. ఇక్కడ చూడండి, ఇక్కడ అన్ని చాలా జనరల్ ఇన్స్ట్రక్షన్స్ ఇవన్నీ ఇచ్చారు కనుక కంపల్సరీగా యూ హ్యావ్ టు గో వన్స్ త్రూ అడ్వర్టైజ్మెంట్ అండ్ సో దట్ యూ కెన్ ఫిల్ అప్ ఈజీలీ ద అప్లికేషన్స్. ఇక్కడ గైడ్లైన్స్ అన్నీ ఇక్కడ చూడండి, గైడ్లైన్స్ ఫర్ స్కానింగ్ అండ్ అప్లోడింగ్, ఇది కూడా చాలా ఇంపార్టెంట్. అసలు ఏ ఫోటో ఏ సైజు ఉండాలి, ఇవి జేపీజీ ఉండాలా, ఉండాలి, ఇవన్నీ ఎంత కేబీ ఉండాలి, ఒక్కొక్క సైజ్ ఎంత ఉండాలి, ఇవన్నీ చూసుకుంటే మీకు అందులో అప్లోడ్ చేయడానికి యాక్సెప్ట్ చేయడానికి ఆస్కారం ఉంటుంది. లేదంటే మీరు వీళ్ళు ఇచ్చిన ఫిక్స్లు కాకుండా మీరు వేరే పెడితే అది సిస్టమ్ యాక్సెప్ట్ చేయదు. ఇక్కడ ఫైల్ టైప్ జేపీజీ అండ్ జేపీఈజీ అని ఉంది, అది అయ్యి ఉంటేనే వెళ్తుంది. మళ్ళీ మీరు అక్కడ పీడిఎఫ్ పెడితే వెళ్ళదు. అలాగే డైమెన్షన్ 240 పిక్సెల్స్ ఇన్ 200 dpi అని ఉంది. అంతేకాని మీరు 140 మీరు 300 పెడితే అది యాక్సెప్ట్ చేయదు. కాబట్టి మీరు ఇవన్నీ చూసుకుని మీరు కంపల్సరీగా బిఫోర్ ఆన్లైన్కి వెళ్ళే ముందు మీరు అది చూసుకోవాలి. అంతేకాకుండా ఇక్కడ సిటీలు కూడా ఇచ్చారు ఎగ్జామ్కి, ఏ విధంగా ఏ సిటీస్ అని. ఆంధ్రప్రదేశ్లో ఇగో చాలా సిటీస్ ఉన్నాయి, రాజమండ్రి, వైజాగ్, విజయనగరం ఇవన్నీ ఇచ్చారు. అంతేకాకుండా హైదరాబాద్ వరకు కూడా చాలా ఇచ్చారు. ఆంధ్రప్రదేశ్ Annexure 2 అప్లై చేయండి.